నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్లు అలాగే ఆశా వర్కర్లు అందరూ కలిసి సమ్మె స్టార్ట్ చేశారు. ఆ సమ్మె కాస్త ఇప్పుడు రిలే ఆమరణ నిరాహార దీక్ష దాకా చేరుకుంది. సో ప్రభుత్వం ఎంత భయపెడుతున్నా కానీ వీళ్ళెవరూ భయపడకుండా ఆ సమ్మె నుంచి రిలే నిరాహార దీక్ష దాకా తీసుకురావడం జరిగింది. ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళేటువంటి అవకాశం ఉంది, అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే సౌజన్య. సో ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 1 month అబోవ్ అయిపోయింది. అంగన్వాడీలో ఆశా వర్కర్లు కలిపి సమ్మె స్టార్ట్ చేసి ఆ సమ్మె కాస్త అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బెదిరించడం వల్ల ఏవలనో ఇప్పుడు మళ్ళీ రిలే నిరాహార దీక్ష దాకా వచ్చింది. అంటే రిలే ఆమరణ నిరాహార దీక్ష దాకా తీసుకొచ్చారు వాళ్ళందరూ కలిసి. ఇది ఇంకా ఎక్కడ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది? అంటే జనరల్లీ ప్రభుత్వం కూర్చుని ఆ కాంప్రమైజింగ్కి తీసుకురాకుండా సో బెదిరింపులు దిగడం, వీళ్ళు ఎంత బెదిరించినా ఈ అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ అసలు బెదరకుండా ఉన్నారు. సో అది ఇప్పుడు రిలే ఆమరణ నిరాహార దీక్ష దాకా తీసుకొచ్చారు. ఇది ఎంత దూరం తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు సుమారుగా 35 రోజులు అయింది వాళ్ళు సమ్మెను ప్రారంభించి. వివిధ రూపాల్లో వాళ్ళ యొక్క ఆందోళనను పెంచుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతం అది రిలే నిరాహార దీక్షల వరకు వచ్చింది. రేపు నిరవధిక దీక్షలకు పాల్పడతారు. అంటే రేపంటే వాళ్ళ ఇంకా షెడ్యూల్ ఉంది. ప్రస్తుతం అయితే రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏంటి నిరవధిక నిరాహార దీక్షలు. నిరవధిక నిరాహార దీక్షలు కనుక చేపడితే అది ఇంకా అల్టిమేట్ ఫైనల్. సో నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటే కనుక వాళ్ళ ఆరోగ్యం ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? భగ్నం చేయాలి. భగ్నం చేయాలంటే ఏం చేయాలి? గతంలో గుర్రాల మెట్టి తొక్కిచ్చారు అంగన్వాడీ వెళ్ళి. అదే తరహా ప్రాక్టీస్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇప్పటికే అంగన్వాడీలకి ప్రభుత్వానికి మధ్య తీవ్రమైనటువంటి గ్యాప్ ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే మధ్యలో ఉండేటువంటి వాళ్ళు మంత్రుల కమిటీ ఏదైతే ఉందో ఆ మంత్రుల కమిటీ అంగన్వాడీలను పిలిచి వాళ్ళకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నంలో విఫలమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువగా మీకు గౌరవవేతం ఇస్తానని చెప్పి ఆ రోజున ఆయన చేసినటువంటి డిమాండ్. ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు 1000 రూపాయలు పెంచేసాం, ఇక మమ్మల్ని అడగొద్దు అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటి? ఎప్పుడైనా సరే తెలంగాణలో ఉండేటువంటి అంగన్వాడీల కన్నా 1000 రూపాయలు మీకు గౌరవవేతనం ఎక్కువ ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి 13,500 చేశారు కాబట్టి మాకు 14,500 చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్ లేదు, కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం ఎంత ఇవ్వాలి? 26,000 ఇవ్వాలి కనీస వేతనం. అంటే ఆ సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. గ్రాట్యుటీతో పాటు టీఏ, డిఏలు ఇవన్నీ ఇవ్వాలి. గుజరాత్ అంగన్వాడీలు వేసినటువంటి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే అంగన్వాడీలని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద తీసుకొచ్చి కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి సుప్రీంకోర్టు నామ్స్ని కనుక పాటిస్తే వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం వాళ్ళు తీసుకుంటుంది గౌరవ వేతనం. అంటే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, అసలు ఎంప్లాయీసే కాదు. గౌరవ వేతనం తీసుకుంటున్నారంటే వాళ్ళు చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఎంతో కొంత గౌరవ వేతనం ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో మనం ఆయా రాష్ట్రాల్లో ఇస్తున్నట్టు అంగన్వాడీకి గౌరవ వేతనం చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది కనిపిస్తుంది కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఎప్పుడైనా సరే తెలంగాణ అంగన్వాడీలకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన అంగన్వాడీలకి 13,500 చేశారు. అంతకుముందు 10,500 ఉండేది. ఎన్నికల సందర్భంగా 13,500 చేశాడు ఓటు బ్యాంకు కోసం. సో ఇప్పుడు 13,500 రూపాయలు తెలంగాణలో ఉండేటువంటి అంగన్వాడీలకు ఉంది కాబట్టి మాకు 14,500 చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలు పట్టుబడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటి? మీకు ఎప్పుడైనా సరే 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది అంగన్వాడీలకి తెలంగాణ కంటే అని చెప్పాడు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది? మీకు 1000 రూపాయలు పెంచుతామని పెంచాం, అయిపోయింది. ఇంకా మళ్ళీ కంపారిజన్ వద్దు తెలంగాణలో ఉండేటువంటి అంగన్వాడీలతో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ క్రమంలో చర్చలు సఫలం కాలేదు. అయితే మొత్తం 11 డిమాండ్లు పెట్టారు అంగన్వాడీలు. ఈ 11 డిమాండ్లలో 10 డిమాండ్లు మేము నెరవేర్చాము, దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చేసాము. ఒకటి మాత్రమే ఉంది, అది జీతాలు పెంచేది, గౌరవ వేతనాన్ని పెంచేది డిమాండ్ ఉంది. ఇప్పుడు మేము పెంచాం, మళ్ళీ మేము జూన్లోనో జూలైలోనో పెంచుతాము. సో అప్పటి వరకు మీరు అడగద్దు దీన్ని, మేము ఇప్పుడు పెంచమని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంగన్వాడీలకి. ఆ ఒక్కటి తప్ప మాకేం వద్దని చెప్పి అంగన్వాడీలు అంటున్నారు.
అంటే ఆ ఒక్కటే కావాలి, మాకు జీతాలు పెంచేదే కావాలి, మిగతా ఏమున్నాయి డిమాండ్లు, మిగతా ఏంటి, రిటైర్ అయినప్పుడు ప్రస్తుతం ఇస్తున్న 50,000కు బదులు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే అంగన్వాడీ సహాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆయాలు, వాళ్ళకి 20,000 ఉన్నది 40,000 చేస్తామని చెప్పారు. అలాగే ఐసిడిఎస్ మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ఇవ్వాల్సినటువంటి టీఏడిఏలు మేము ఇస్తాము ఆ మీటింగ్లు ఉన్నప్పుడు అనేది చెప్పారు. ఇక నా ఆరోగ్యశ్రీ కింద ఎలాగూ అందరికీ ఇస్తున్నట్టు వీళ్ళకి కూడా అంగన్వాడీలకు కూడా ఇస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు అంగన్వాడీలు చెప్తున్న దానికి ఎక్కడ వ్యత్యాసం ఉందంటే, అంగన్వాడీలు ఏం చెప్తూ ఉన్నారు, మేము అంగన్వాడీలు కాబట్టి గౌరవవేతనం తీసుకుంటున్నారు కాబట్టి మా కుటుంబాలకి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి నవరత్నాల్లో కానీ లేదంటే సంక్షేమ పథకాల్లో కానీ ఎక్కడ కూడా మమ్మల్ని అర్హులుగా గుర్తించట్లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము వాళ్ళ కుటుంబీకులకు కూడా మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, ఆ నవరత్న అందిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. సో కాబట్టి వీళ్ళేమన్నా అంగన్వాడీలకి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ ఏమో లేదు మేము వర్తింపజేస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది. ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉంది, ఇక్కడ ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గౌరవ వేతనానికి సంబంధించి 14,500 మాకు కావాలి, తెలంగాణ కన్నా ఎక్కువ ఏముంటున్నాం, లేదా సుప్రీంకోర్టు దాని ప్రకారం 26,000 ఇవ్వండి గౌరవ వేతనం, మమ్మల్ని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో నో అది కుదరదు, మేము జూన్లో కానీ జూలైలో కానీ 14,500 ఇస్తాము, ఇప్పుడైతే మేము ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దీంతో 35వ రోజుకి చేరింది సమ్మె. సో ఈ క్రమంలో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు సచివాలయ సిబ్బందిని పురమాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులు చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాలను తెరిచేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అంగన్వాడీలకి సచివాలయ ఉద్యోగులకి మధ్య ఘర్షణ వాతావరణం కూడా చాలా చోట్ల నెలకొంది. అదంతా మనం చూసాము. ఆ తర్వాత వీళ్ళు వాలంటీర్లని తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ఈ అంగన్వాడీల విధులను నిర్వహించే ప్రయత్నం చేసింది. ప్లస్ డెడ్ లైన్ పెట్టింది, సంక్రాంతి లోపల మీరు కనుక విధుల్లో చేరకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. దీంతో అంగన్వాడీలు మరింత భీష్మించుకున్నారు. మరి ఇప్పుడు ఏమంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసలు ఇది పొలిటికల్ గేము, పొలిటికల్గా ఆడిస్తున్నారు అంగన్వాడీలని. సో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అనుబంధంగా ఉన్నటువంటి అంగన్వాడీలు మాత్రమే మాట్లాడటానికి రండి, మిగతా వాళ్ళు వద్దని చెప్పి ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది తీసుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఫుడ్ కమిషనర్గా ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి పుట్ట, ఆయన చింతా ప్రతాప్ రెడ్డి ఏమో ఆయన అంగన్వాడీ సెంటర్లు అన్నింటినీ విజిట్ చేస్తున్నటువంటి ఒక చైర్మన్గా అందరికి గుర్తింపు ఉంది. ఆయన అసలు హామీలు నెరవేరుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కలవలేదని చెప్పి ఆయన మీద అంగన్వాడీలు ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన్ని. సో ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీల సమస్య ఇప్పుడు తీరేటువంటి సమస్య కాదు. ఇప్పుడైతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక నిరవధిక దీక్షలకు కనుక వెళ్తే ఇది ముదిరి పాకన పడే అవకాశం ఉంది. గతంలో కూడా వీళ్ళు ఉద్యమం చేపడితే చాలా పెద్ద ఎత్తున వెళ్ళేది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యం కారణంగా అది మరింత తీవ్రతరమైంది. ఆదిలోనే వాళ్ళని పిలిచి మాట్లాడితే కనుక ఈ సమస్యకు పరిష్కారం వచ్చేది. బహుశా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి నేరుగా అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నారు అంగన్వాడీల సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి సంఘాలు లేదంటే అసోసియేషన్ల ప్రతినిధులతోటి జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడతారని చెప్పి అంటున్నారు. ఈ స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకోకపోతే అది 1,000 రూపాయల లేకపోతే 500 లేకపోతే 100, 200 ఎంతో కొంత మాట్లాడి కనుక గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకోకపోతే ఈ సమ్మె అయితే ఆగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఒక 500 పెంచుతూ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 11,500 ఇస్తున్నారు. సో 12,000 ఇస్తూ మధ్య మార్గంగా ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక 1,000 పెంచుతామని చెప్పి చెప్పే అవకాశం ఉంది. సో మధ్య మార్గం నిర్ణయం తీసుకుంటే ఓకే, అది లేకపోతే మాత్రం అంగన్వాడీలు మరింత తిరగబడి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బయట కూడా తిరగనటువంటి పరిస్థితికి ఇప్పుడు అంగన్వాడీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పైగా వీళ్ళకి తోడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సంఘీభావం ప్రకటిస్తున్నారు, వాళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎవరెవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, తర్వాత ప్రైవేటు ఉద్యోగులు, అలాగే టీచర్స్ సంఘాలు, వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు అంగన్వాడీకి. ఎందుకంటే వాళ్ళు చేయలేనటువంటి పని అంగన్వాడీలు చేస్తున్నారు. అందుకని అంగన్వాడీలు ఇప్పుడు సమ్మె చాలా తీవ్రమైనటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత పెంచి రిమైనింగ్ అమౌంట్ ఎన్నికల తర్వాత పెంచుతానని చెప్పి వాళ్ళ చేత ఓట్లు వేయించుకునేటువంటి
ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ అది జరగకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజంగానే బయట జగన్మోహన్ తిరగలేడని రెడ్డి చెప్పి మనం అనుకోవచ్చు. అంగన్వాడీల్ని అలాగే సరశిక్ష అభియాన్ వాళ్ళని ఆశా వర్కర్లు వాళ్ళందరినీ కానీ కాంప్రమైజ్ చేయగలిగితే సో ఎలా చేస్తారు? గౌరవ వేతనం ఇస్తామనేటువంటి మాట ఇచ్చి సమ్మెని అక్కడ దాకా క్లోజ్ చేస్తారా, లేకపోతే సమ్మె నుంచి ఇప్పుడు రిలే ఆమరణ నిరాహార దీక్ష దాకా వచ్చింది, ఇక్కడ నుంచి నిరవధిక నిరాహార దీక్ష దాకా కొనసాగించేటువంటి అవకాశం కలిగిస్తారా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.